జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. అమిత్ షా గారు ఎలాంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ ఎలాంటిది, వీళ్ళ నిజాయితీ చిత్తశుద్ధి ఎలా ఉంటుంది, ప్రజల కోసం వీళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తారనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా కొంత మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఒక పాయింట్, ఒక విషయంలో అర్థమవుతుందా? నేను చెప్తున్నా ఈ న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, డౌటే లేదు. ఖచ్చితంగా ఈ న్యూస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కావచ్చు, అభిమానిగా కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక భారతీయుడిగా, ఒక హిందూగా మీరు గర్విస్తారు. ఓకే, సరే, ఇంకా అసలు మ్యాటర్ వద్దాం. మొత్తానికి చాలా రోజుల తర్వాత మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజకీయాల కంటే ఈ దేశ భవిష్యత్తే ముఖ్యమని చెప్పేసి అమిత్ షా గారు మరొకసారి అయితే నిరూపించారు. మేకవన్య పులులను ఎంత మాత్రం కూడా దగ్గరకు రానివ్వకూడదని చెప్పేసి అమిత్ షా గారు నిర్ణయించుకున్నారు. సరే, ఇంకా అసలు విషయానికి వస్తాం. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే మెజారిటీ స్థానాల కన్నా 33 స్థానాలు తగ్గినాయి అన్నమాట. ఇక భారతీయ జనతా పార్టీ తన ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ మిత్రపక్షాలను పూర్తిగా నమ్మడానికి వీళ్ళే. అర్థమవుతుందా? ఏ సమయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉండదు. పైగా గోతికాడనక్క మాదిరిగా ఈ కాంగ్రెస్ పార్టీ కాసుకొని కూర్చోండాలి. దీంతో తమకు మద్దతు పలికే మరిన్ని పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే బీజేపీ కూటమిలో చేరడానికి ఈ ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ, అదేవిధంగా శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ ముందుకు వచ్చినాయి. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సరే, వీళ్ళలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకు 9 పార్లమెంటు స్థానాలుంటే శరద్ పవార్కు సంబంధించినటువంటి ఈ ఎన్సీపీ పార్టీకు 8 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పార్లమెంటు స్థానాలు అంటే లోక్సభ స్థానాలు, ఎంపీలు అని అర్థం అనమాట. మొత్తం ఈ రెండు పార్టీలు కలుపుకుంటే 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీజేపీకి కూడా ఎంత ఎక్కువ మంది ఎంపీలు ఉంటే అంత బలం. కాబట్టి ఈ రెండు పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడానికి బీజేపీ అధిష్టానము సూత్రప్రాయంగా అంగీకరించింది. అర్థమైందా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే, హిందూ శక్తులన్నింటినీ కలుపుకొని ముందుకు సాగాలనేది బీజేపీ అధిష్టానం యొక్క ఆలోచన. అద్భుతమైన ఆలోచన ఇది. ఏమంటారు మీరు కూడా? సరే, ఆ ఆలోచనతోనే ఉద్ధవ్ ఠాక్రేను అదేవిధంగా శరద్ పవార్ను కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక దీనికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే పార్టీతోనూ అదేవిధంగా ఈ శరద్ పవార్ పార్టీతోనూ తెర వెనక చర్చలు అయితే జరిగినాయి. అయితే ఈ చర్చల సందర్భంగా ఈ ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్లు ఒక కండిషన్ పెట్టారంట. చూడండి, కుక్కతో వంకర అన్నట్టు వీళ్ళ బుద్ధి ఎప్పటికి కూడా మారదు. అది ఏందయ్యా అంటే, తమ రెండు పార్టీలు నిరభ్యంతరంగా ఎన్డీఏ కూటమిలో చేరతాం, కానీ మాది ఒక షరత్ అనమాట. అది ఏందయ్యా అంటే, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును మాత్రం పక్కన పెట్టాలని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేశారంట. ఓరే మీ బతుకుల్లో నా చెప్పు, ఈయన దేంతో కొడితే పాపం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఆ వక్ఫ్ బోర్డు వల్ల ప్రజలు ఎంత నష్టపోతారా? అది ప్రభుత్వ స్థలాన్ని కావచ్చు, లేకపోతే ఇదిగో మనలాంటి వాళ్ళే కావచ్చు, అది వాళ్ళదే వీళ్ళదని కావచ్చు, అది ఎవరిదైనా దేవాలయ భూములైనా, గుళ్ళునైనా, గోపురాలైనా, ఓళ్ళనైనా, అది ఏ స్థలానైనా కూడా వీళ్ళ కన్ను పడితే ఇంకా భస్మమే. ఇంకా అది దాన్ని చేసిపోయి కబ్జా చేస్తున్నారు. ఆ మరి అంత దారుణం చేస్తామంటే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అయితే పక్కన పెట్టాలంట. వీళ్ళతో బతికేనా, వీళ్ళ పార్టీల, వీళ్ళ వల్ల దేశానికి ఎంత ప్రమాదమో, సామాన్య ప్రజలకు ఎంత ప్రమాదమో ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇంకొక మాట చెప్పాలా, ఈ వక్ఫ్ బోర్డు చేసేటటువంటి దారుణాల వల్ల కొంతమంది సామాన్య ముస్లింలు కూడా నష్టపోతారు. మీకు తెలిసినో తెలియదు. చాలా మందికి ప్రమాదము, చాలా మంది వీళ్ళ వల్ల నష్టాల్లోనూ కష్టాల్లోనూ పడతారు. అలాంటి బిల్లును పక్కన పెట్టమని చెప్పి ఈ డెకాయిట్లు అడుగుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళని ఏమనాలా, ఇంక దేంతో కొడితే పాపం ఉంటుంది అంటే, వక్ఫ్ బోర్డు బిల్లును అమలు చేయకపోతే తాము బీజేపీకు పూర్తి మద్దతునిస్తామని చెప్పేసి కండిషన్ పెట్టారంట. మీలాంటి బొచ్చుగాళ్ళు ఇచ్చే అంత ఈకపోతే ఎంత, ఆ ఇచ్చే అంత ఈకపోతే ఎంత అంటాలే. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇన్ని పెడతా, అరే రేపు తీరా వచ్చిన తర్వాత ఇలాంటి డిమాండ్లు ఎన్ని చేస్తారు, ఇలాంటి కండిషన్లు ఎన్ని పెడతారు, ప్రతిదానికి కాలాడడం బెటరా? ఏమిలా ఇట్లా టోన్లు అయ్యో అంటే పురుగులు పడతాయి నా దృష్టిలో అయితే. సరే, ఇక విషయం అర్థం చేసుకున్నటువంటి అమిత్ షా గారు ఆ రెండు పార్టీలను అని ఊసి గెట్అవుట్ అన్నాడు. తమకు రాజకీయాల కంటే ఈ దేశం ముఖ్యం. వక్ఫ్ బోర్డు అనేది ఒక మాఫియా, అదొక రియల్ ఎస్టేట్ సంస్థ, అనేక మంది హిందువుల జీవితాలను నాశనం చేసినటువంటి సంస్థ అది. పైగా తీవ్రవాదులకు అదేవిధంగా జిహాదీలకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారానే నిధులు అయితే అందుతున్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేశానికి కూడా వీళ్ళెంత ప్రమాదమో. కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లును పక్కన పెట్టే ప్రశ్నే లేదు. వక్ఫ్ బోర్డు బిల్లును ఎలాగైనా సరే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదమయ్యేటట్టు మేము చేస్తాం. వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి కోరను పీకేస్తాం. ఈ విషయంలో మాకు ఎవరు ఎన్ని చెప్పినా వినే ప్రశ్నే లేదని చెప్పేసి వాళ్ళ ముఖాన్ని ప్యాడ్ నీళ్ళు కొట్టినట్టు చేసినాడు. అట్లా
మీరు మాకు మద్దతునిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, కానీ మేము దేశ ప్రయోజనాలను మాత్రం తాకట్టు పెట్టమని చెప్పేసి అమిత్ షా గారు తేల్చి చెప్పినారంట. ఇది ఒక నిజాయితీపరుడికి, ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ దేశాన్ని ప్రేమించే బిడ్డలకు కావాల్సినటువంటి దేశభక్తి, నిజాయితీ, ఇది కావాల్సింది. అందుకే మనకు నరేంద్ర మోడీ గారన్నా, అమిత్ షా అన్నా, భారతీయ జనతా పార్టీనే మనం ఎందుకు అంత అభిమానిస్తామంటే ఈ నిజాయితీ ఉంటుంది కాబట్టి. అవునా కదా? ఇక అమిత్ షా గారు తేల్చి చెప్పడంతో శరద్ పవార్ మరియు ఉద్ధవ్ ఠాక్రేలకు సౌండ్ లేదంట. ఇంకా సౌండ్ ఎందుకు వచ్చారు? వీళ్ళు ఏదో ఊహించుకున్నారో, ఏదో అవసరం నాదులే, మనం ఏదో కథల బడికి ఏదైనా చేస్తే వీళ్ళు ఏదైనా మామూలుగా మనకు లొంగిపోతారేమో. కానీ ఆడుండేది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇట్లా డెకాయిట్ల వాళ్ళు ఎంతమంది చూస్తుంటారో. ఇకపోతే ఈ రెండు పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరేదానికి 15 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. ఏది? ఈ తొకడాగాళ్ళు, ఈ బొహడాగాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక ఈ శరద్ పవారు, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రేలు మదన పడిపోతున్నారంట. చూడండి, ఒకసారి ఆలోచించండి. కానీ నాయన మొహమాటానికి పోతే అదేదో జరుగుతుంది అన్నట్టు మన మొహమాటం అవసరం లే. మన దేశము, మన భవిష్యత్తు ఖచ్చితంగా నిర్మోహమాటంగా మనం మాట్లాడాలనుకున్నది, మనం చేయాలనుకున్నది చేసుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే ప్రమాదంలో పడేది మనమే, నాశనం అయిపోయేది మనమే, నష్టపోయేది మన బతుకలే. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీలో ఏ ఒక్కరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట చెప్తాను, ఖచ్చితంగా చెప్పాల్సిన మాట. ఓయమ్మ వీడికి బీజేపీ అంటేనో, మోడీ అంటేనో వీళ్ళంటే ఇష్టం ఉన్నట్టు అది అన్ని వాళ్ళ వార్తలకు చెప్తున్నాడు, అంతా వాళ్ళ ఫేవర్గా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. అంటే అందరూ అనుకోరులే, కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను, తప్పు చేస్తే ఏదైనా తప్పు అని చెప్తా. నిజాయితీ పనులు ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలా. వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ మంచి పనిని కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, ఖచ్చితంగా మనం స్వాగతించాలా. మనం వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి ఇంకా బాగా కష్టపడాలా, పనిచేయాలన్నా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. దేశం మరింత ముందుకు పోతుంది అనమాట, అభివృద్ధిలో దూసుకొని పోతుంది. అది నేను చెప్పబోయే విషయం. అర్థమవుతుందా? నేను ఏ రోజు కూడా వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఏదంటే మాట్లాడను. కాంగ్రెస్ ఏం చేసింది? దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నది. ఏం చేశాను? దేశాన్ని ఏమిలే. మొగలాయిలు ఎంత దోచుకున్నారో, బ్రిటిషర్లు ఎంత దోచుకున్నారో వాళ్ళకి మించి వీళ్ళు దోచుకున్నారు. అర్థమవుతుందా? అది ఎవరికి సపోర్ట్ చేయాలా ఏంది అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పే మాట నిజమో కాదో మీకు అర్థమవుతుంది. ఓకేనా? జై శ్రీరామ్.